నమస్కారం అండి. మన ఛానల్కు స్వాగతం. ఇవాళ మనం స్వాతంత్ర దినోత్సవం రోజున మన దేశభక్తిని చాటుతూ ఎలా ఉపన్యాసం ఇవ్వాలో చూద్దాం. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు మరియు ప్రియమైన విద్యార్థులకు ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు భారతదేశం 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభదినం. భారతదేశ చరిత్రలో మర్చిపోలేని, మరపురాని చారిత్రక క్షణాలకు అద్దం పట్టే రోజుది. ఎందరో మహానుభావులు, స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితం ఈ రోజు మనం అనుభవిస్తున్న భారత స్వాతంత్రం. బ్రిటిష్ వారి పాలనలో దాదాపు 2 దశాబ్దాల పాటు తీవ్ర పోరాటాలు, సంఘర్షణల మధ్య జాతి మొత్తం నలిగిపోయిన అనంతరం మన దేశం స్వాతంత్రం పొందిన దినం ఆగస్టు 15. తెల్లజాతి అహంకారం ఈ నేల మీద నివసించే ప్రజలను నల్లజాతి మరియు చేతగాని వారు అని ముద్రించి శ్వాస పీల్చుకోవడానికి కూడా అనుమతి పొందాలంటూ ఆదేశించిన బ్రిటిష్ దుర్భర పాలన నుంచి అష్ట కష్టాలు పడి సిద్ధింపచేసుకున్న స్వాతంత్రం మనది. ఇలా ఎందరో మహానుభావులు వారి కృషితో, బలిదానాలతో సంపాదించిన ఈ స్వాతంత్రాన్ని మనం ఎన్నడూ వృధా కానివ్వకూడదు. నా ప్రియ సోదర సోదరీమణులారా, ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీన వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నంత మాత్రాన మన బాధ్యత పూర్తి అవ్వదు. వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలి మరియు తోటి వారితో ప్రేమతో, కరుణతో వ్యవహరిస్తూ ఐక్యమత్యంగా ఉండాలి. జై హింద్.